హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే ప్రివ్యూ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ కోసం అయితే చేశాను. చాలా డేస్ నుంచి నేహా పఠాన్ గారి ఇమేజెస్తో అయితే ఎడిటింగ్ చేయమన్నారు. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే గ్రీన్ రేస్ పైన అయితే రిమూవ్ అని ఉంది కదా లేయర్స్, దానిపై ఫస్ట్ లేయర్ పై అయితే క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక చూసారు కదా, ఇమేజ్ అయితే కింద అడ్జస్ట్ కాలేదు, లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్తో. మళ్ళీ ఇక్కడ గ్రీన్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ అయితే కొంచెం పైకి ఉంటే లైట్గా అయితే ఫింగర్స్తో అయితే జూమ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మళ్ళీ అయితే గ్రీన్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే లైట్గా ఫింగర్స్తో అయితే జూమ్ అయితే చేయండి, అడ్జస్ట్ అయితే అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. ఇంకా కింద ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోమని నేను ఇందా నుంచి చెప్తున్నాను కదా, అలానే అయితే యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ ట్యాప్ చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే లైట్గా జూమ్ అవుట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రిమూవ్ లేయర్ పై అయితే క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకుంటున్నాను, నేనైతే అడ్జస్ట్ కాలేదు కాబట్టి. మనం యాడ్ చేసిన ఇమేజెస్ అన్నిటికీ ఎఫెక్ట్ ఇలా అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా, కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే. ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే ఫింగర్స్తో లైట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్కి వచ్చి ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్కి వచ్చి కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే మళ్ళీ అయితే ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో ఫాంట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడైతే ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. అన్ని ఇమేజ్ లేయర్స్కి అలాగే గ్రూప్స్కి ఇమేజెస్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.